క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 అనవసరంగా నీకు శ్రమైంది బాబు. ఇందులో శ్రమే ఉందంటీ, పదండి. మీరు రెస్ట్ తీసుకోండి ఆంటీ, నేను మళ్ళీ వస్తాను. ఆఫీస్ టైం అయింది. అలాగే బాబు. వెళ్ళొస్తాను. ఇప్పుడే వస్తానమ్మా. అరే శ్యామ్, స్నిగ్ధ ఏంటి ఇలా చేసింది? నువ్వు అనకాపల్లి వెళ్ళిపోగానే స్నిగ్ధ చాలా అప్సెట్ అయిందిరా. తను ఒంటరిగా ఉండలేనని, తిరిగి బొంబాయి వెళ్ళిపోతానని, లీవ్ క్యాన్సిల్ చేసుకుని జాయిన్ అవుతానని చాలా పట్టుబట్టింది. నేను హేమ ఎంతో చెప్పి చూశానురా. సరే, ఒక రకంగా మంచి పని చేసింది. ఇక్కడ అర్థం పర్థం లేని ఆలోచనలతో మనసుపాటు చేసుకునే కంటే అక్కడ ఆఫీస్ పనిలో పడితే కొంత డైవర్షన్ అన్నా ఉంటుంది. కరెక్ట్. అమ్మకు మీ విషయం చెప్పావా? ఇంకా లేదు. త్వరగా చెప్పేయటం మంచిదేమో. స్నిగ్ధ కూడా బాంబేలో జాబ్ కంటిన్యూ చేయాల్సిన అవసరమే ఉంది. నిజమే. వస్తా మరి. థ్యాంక్ యూ. బాయ్. Hello? Booked a call to Bombay. Yes. Speak on, sir. Hello? Good morning, DK Exports. Can I speak to Snigdha, export executive? She is no more with us, sir. She has resigned. What? She has resigned? Yeah, Are you sure? When? a couple of days back, sir. Can I do something for you? No thanks. అయినా అంత కంగారు పడాల్సిందే ఉంది పవన్. నువ్వు మొదటి నుంచి ఆ ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్తూనే ఉన్నావుగా. అదే చేసింది తను. దాని గురించి కదా శ్యామ్ నేను ఆలోచించేది. తన హాస్టల్కి కూడా ఫోన్ చేశాను, అక్కడ కూడా లేదన్నారు. నిన్ననే సామాన్ తీసుకుని వెళ్ళిపోయిందన్నారు. అంటే ఈ పాటికి ఇక్కడికి వచ్చేసి ఉండాల్సింది కదా. రిజర్వేషన్ దొరకలేదేమో, రేపు వస్తుందేమో చూద్దాం. వర్రీ ఎందుకు అవుతారు? చెప్పానుగా, స్నిగ్ధ ఈ మధ్య లేనిపోనివన్నీ ఊహించుకుంటోంది. ఆ భవనం గురించి, మాకు దొరికిన ఆ బొమ్మ గురించి చాలా స్ట్రేంజ్గా మాట్లాడుతోంది. ఊహకి వాస్తవానికి తేడా తెలుసుకోలేకపోతోంది. అందుకే కొంచెం బెంగగా ఉంది.
డోంట్ వరీ పవన్, రేపటిదాకా చూద్దాం. రేపు కూడా రాకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. మ్మ్. ఎవరమ్మా నువ్వు? లోపలికి రావచ్చా? రా. ఎవరు కావాలమ్మా నీకు? పవన్. వాడింకా ఆఫీస్ నుంచి రాలేదు. అయినా పవన్తో ఏం పని? ఆయన వచ్చేకే వస్తాలండి. అసలు ఇంతకీ ఎవరు నువ్వు? నేను నా పేరు స్నిగ్ధ. ఏమిటి? పవన్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అవును అత్తయ్య గారు, రిజిస్టర్ ఆఫీస్లో మా మ్యారేజ్ అయింది. నెమ్మదిగా మీకు అన్ని విషయాలు చెప్పి మీరు ఒప్పుకున్న తర్వాతే మీ దగ్గరకు తీసుకొస్తానని చెప్పారు. కానీ అయితే నువ్వు పవన్ భార్యవన్నమాట, ఈ ఇంటి కోడలివన్నమాట. ఇందా తీసుకో, తీసుకోమ్మా. ఇహ నుంచి ఈ ఇల్లు సంసారం అంతా నీదేగా. చూసుకో, అంతా జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. వద్దు, నన్ను అలా పిలవద్దు. ఇహ నుంచి నేను వాడికి తల్లిని కాను, వాడు నా కొడుకు కాదు. దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించద్దు. అత్తయ్య గారు. పవన్, పవన్, స్నిగ్ధ, నువ్వు స్నిగ్ధ, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చేసావు? అత్తయ్య గారు కోపం వచ్చి ఈ తాళాలు నా చేతులు పెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అసలు ఏం జరిగింది? ఆ వివరాలను తర్వాత చెప్తాను, ముందు వెళ్ళేవాడిని తీసురా, నాకు భయంగా ఉంది. ఓ మై గాడ్. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను.
అమ్మా అమ్మా ఏంటమ్మా ఇది, ఇలా ఇల్లు వదిలిపెట్టి వచ్చేసావు? నీకోసం ఎక్కడెక్కడ వెతకండి నేను చేసింది తప్పే కావచ్చు, దానికి నువ్వు శిక్షించవచ్చు, కానీ ఇల్లు వదిలిపెట్టి ఇలా నువ్వు కన్నా నేను నీకేం తక్కువ చేశానురా ఇలా నాతో చెప్పకుండా? అమ్మా, స్నిగ్ధ గురించి నీకు ముందే చెప్పాలనుకున్నాను. ఆ అమ్మాయికి తల్లి తండ్రి లేరు, హాస్టల్లో ఉండి చదువుకుంది. పైగా స్నిగ్ధది మన కులం కూడా కాదు. కులమతాలతో నాకు పట్టింపు లేదురా. నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ రాజేశ్వరీదేవి కోడలవుతుంది. కానీ కానీ నాతో చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టి. అది కాదమ్మా, ఎలా చెప్పాలో తెలియక. కన్నా నేను నిన్ను దూరం చేసుకోలేనురా. ఊరుకోమ్మా, ఏంటా మాటలు? చూడు, చీకటి పడిపోయింది, పదమ్మా ఇంటికి వెళ్దాం. పద. అత్తయ్య గారు, నీ పేరేంటన్నావు? స్నిగ్ధ. లోపలికి పద, స్నానం చేసి భోంచేద్దు గాని. సారీ పవన్, అత్తయ్య గారికి ఇంత కోపం వస్తుందని, ఇలా రియాక్ట్ అవుతారని ఊహించలేకపోయాను. ఏదో ఒకరోజు తెలియవలసిందే కదా అని నేనే ధైర్యం చేసి వచ్చేసాను. కానీ సమయానికి నువ్వు లేకపోవడంతో. రిలాక్స్ స్నిగ్ధ, రిలాక్స్. ఏమైతేనే వచ్చేసావు, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఒరే కన్నా, మీకు పెళ్ళైపోయినట్టు రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వంగానే సరిపోదు. మన సంప్రదాయం ప్రకారం ఈ అమ్మాయి మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేసినప్పుడే దానికి అసలు గుర్తింపు వస్తుంది. అమ్మాయి ఇక్కడ పడుకుంటుంది, నువ్వు బెడ్రూమ్లో పడుకుంది గాని. పవన్, సారీ స్నిగ్ధ. కరకింకరం చూసి ఎన్నాళ్ళైందో.
ఇన్నాళ్ళు కరకింకరను వదిలి ఎలా ఉండగలిగాను? Oh,